ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు శిక్ష తప్పదన్నారు కాంగ్రెస్ లీడర్లు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. ఎంక్వైరీ జరిగితే దోషులెవరో బయటపడతారన్నారు. జరిగిన విషయంపై సిట్ విచారణ చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే భయం ఎందుకన్నారు హస్తం నేతలు. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా గౌరవం ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నిజాలు బయటకు రావాలంటే విచారణ జరగాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని చెప్పారు. విచారణ జరిగితేనే తప్పు ఎవరు చేశారో తెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్. కేసీఆర్ అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పారదర్శకంగా విచారణ జరగాలి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్టి నోటీసులు ఇవ్వడం కొత్త విషయం కాదన్నారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, ఆయన పార్టీ లబ్ధిదారులుగా కనిపిస్తున్నారన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు హస్తం లీడర్స్. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ఆయన యొక్క అనుమతితోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది అందరూ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని బట్టే కేసీఆర్ గారికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. వారు కూడా వచ్చి వారి అభిప్రాయాన్ని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే తదుపరి చర్య తీసుకోవడం జరిగింది. ప్రభుత్వంలో ఉండి ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వ్యాపార వర్గాలు, సినిమా తారులు, జడ్జీలు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో పాటు ఇతరత్ర ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పిన దానిపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈ రోజు వారిని కూడా రమ్మని సిట్టు నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పడుతుందో అర్థమైతలేదు, ఎందుకు హరీష్ రావు గగ్గోలు పడుతున్నాడో అర్థమైతలేదు. కేసీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ తో ఎందరో జీవితాలు నాశనమయ్యాయన్నారు. డ్రామారావు, హరీష్ రావు చిల్లర రాజకీయాలు ఆపాలన్నారు. ఈ అంశంలో ముద్దాయిలు ఎంతటి వారైనా సరే శిక్షింపబడాలనేదే మాలాంటి వాళ్ళ యొక్క కోరిక. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద వచ్చిన రాష్ట్రంలో ఇలాంటి నీతిబాహ్యమైన ఫోన్ ట్యాపింగ్లతో పాటు అధికార వాంఛ కోసం ఇష్టానుసారంగా దేన్నైనా ఏదైనా చేయొచ్చని ఎవరు కూడా భవిష్యత్తులో ప్రయత్నించడానికి కూడా భయపడేంతగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం. ఇప్పటికన్నా డ్రామారావు, హరీష్ రావు ఇటువంటి చిల్లర్ పాలిటిక్స్ ని ఆపేసి సిట్ విచారణలో హాజరై మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప ఈ డ్రామాలన్నీ ఆడితే కూడా తెలంగాణ ప్రజలు ఇవన్నింటినీ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటికీ జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. ఆడబిడ్డల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆడపిల్లలకు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురైతే ఇంటి దగ్గరకే పోలీసులు వచ్చి ఫిర్యాదు తీసుకునే అవకాశం మంచి విషయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపిల్లల తల్లులకు ఇదొక వెపన్ అన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఇది హర్షించదగ్గ ప్రకటన. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు హస్తం లీడర్లు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.